ఓకే అమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? పాండిచేరి రాక్ బీచ్ మందే. మందే పదా. సో హలో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో సెటప్ కొత్తగా ఉంది కదా. డ్రైవర్ పేరు రామ్, ఆటో డ్రైవర్. ఇంపోర్టెడ్ ఫ్రమ్ పాలకొల్లు టు పాండిచేరి విత్ అస్. అందరూ పాండికి వస్తే బైక్స్ తీసుకుంటారు, మేము ఆటో తీసుకున్నాం డైరెక్ట్ పెద్ద ఆటో. సో ఇప్పుడు వచ్చేసి మనం పాండిచేరి వచ్చాం అనమాట. ఇక్కడ పాండిలో మనం ఎంజాయ్ చేద్దాం. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మొత్తం పాండిలో 1 డే ఉంటాం ఇక్కడ. ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 9 అవుతుంది, 9:30 అవుతుంది టైం. సో టిల్ ఈవినింగ్ మాకు 9:30కి మళ్ళీ లాస్ట్ బస్ బుక్ చేసుకున్నాం. సో ఈరోజు 9:30 లోపల ఎన్ని కవర్ చేయాలని కవర్ చేయాలి. సో డ్రైవర్ గాడి రేఖలు. ఆటో ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి ఆటో ఏమన్నారు. నాకు కాదు, మెయిన్ డ్రైవర్కే. అంటే లైసెన్స్ మర్చిపోయింది ఈరోజు. సో ఆయన వేసుకెళ్ళిపోతారు, మనం బండ్లు తీసుకున్నప్పుడు. ఇక్కడ బైక్స్ తీసుకున్నాం అనమాట. 2 బైకులు తీసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ రాక్ బీచ్కి వెళ్ళబోతున్నాం. సో సన్సెట్ కాదు, సన్ రైజ్ చూద్దాం అనుకుంటున్నాం రాక్ బీచ్ లో. కాకపోతే 10ంటికి కాదు సార్, 10ంటికి కాదు, పొద్దున్న చూడాలి. కాకపోతే లేట్ అయిపోయింది. ఇప్పుడైనా ఏముంది, సన్ లెగుతుంది కదా, చూద్దాం. సో బీచ్ చూసి తర్వాత నెక్స్ట్ అనేది ఏంటో ప్లాన్ చేద్దాం. సో చూడరా నువ్వు బే. ఇప్పుడే రాక్ బీచ్ కి వచ్చాం అనమాట. ఫస్ట్ అందరికి చూపించాల్సింది ఏంటంటే మెయిన్ ఒక పర్సన్. ఆడు లేకపోతే ట్రిప్ లేదు. ఆ ట్రిప్ కి మెయిన్ లీడ్ ఆడు వచ్చేసి సాయి ఫ్రమ్ బెంగళూరు, పాలకొల్లు, హైదరాబాద్, వైజాగ్ అన్నూరులోనే ఉంటాడు. ప్యాన్ ఇండియా. సో ఇది వచ్చేసి పాండీస్ రాక్ బీచ్. రాక్ బీచ్ లో మనం చూడనయ్యా, బీచ్ అంటే మన ఏపీలో ఎన్ని ఉంటాయో. మెయిన్ వైజాగ్, కాకినాడ, ఉప్పాడ ఇదే బాగున్నాయి బీచ్లు. నైస్. మన బీచ్ మందేనే. హీరో వద్దు అవన్నీ వద్దు, పాయింట్కి రా. అక్కడ ఏదో ఉంది, ఏంటది? గాంధీ తాత. మన తాతను గుర్తుపట్టలేదు నువ్వు? మన గాంధీ తాత. గాంధీ ఆయన ఏం చెప్పారు? బీచ్కి వెళ్ళండి, అమ్మాయిలు చూడండి చెప్పారు. ఇంకేం తెలియదు మనకి. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. వచ్చిన ప్రతి ఒక్కడు ఏదో ఒక అమ్మాయిని వేసుకుని వస్తున్నాడు. నేను చూడు ఈయన వేసుకుని వచ్చాను. నేను అదే ఫీల్ అవుతాను. ఇది వచ్చానే ఇంకెవరు దొరుకుతుందిరా? నీ మొక్కడికి వస్తుందిరా. నీకు దొరుకుతారులే రే. నీకు ఆ పోజ్ తప్ప ఇంకోటి రాదేంటి? ఒకలాగా ఎంతసేపు అదే పోజు మార్చు, స్టైల్ గా నిలబడు. ఏంటది తేడా ఏముందో? ఇందాక ఆ పక్క తిరగవు, ఇప్పుడు ఈ పక్క తిరగవు. మేము ఫ్రెండ్స్ దిగే కుక్కని అమ్మ ఎవరుతుంది రే. రా దాన్ని నోర్మి కుట్టేరా ఉంటది. సో మనకు ఇప్పుడు రాక్ బీచ్ కవర్ చేస్తాం. ఇప్పుడు పక్కనే ఫ్రెంచ్ కాలనీ ఉంది అనమాట. ఫ్రెంచ్ కాలనీ మేము దూరం ఏమనుకున్నాం, పక్కనే ఉంది. సో దానికి వచ్చాం. ఇదంతా ఫ్రెంచ్ కాలనీ కదా? అవును, ఇదంతా ఫ్రెంచ్ కాలనీ. మీ తాత ఏది ఒక ఇల్లు మన కాలనీ అంత వద్దు రే. మా తాత మంచి మనసుతో అందరికి రాసి ఇచ్చేసాడు. మీ తాత పెద్ద మనసే, మనసు కాదు పెద్దది మీ తాత. మీ తాత అయిపోయాడురా. అయ్యా తాత బుద్ధులు ఇడికి వచ్చినాయి. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఇట్స్ బెటర్ టు టేక్ వన్ బైక్. ఒక బైక్ తీసుకుని నీట్గా ఫ్రెంచ్ కాలనీ, ఇంకా రాక్ బీచెస్ అన్నీ, ఇంకా మిగతా ప్లేసెస్ అన్నీ కవర్ చేయడం బెస్ట్. ఒక బైక్ తీసుకుని నీట్గా ఫ్రెంచ్ కాలనీ చాలా ఉన్నాయి. ఫ్రెంచ్ కాలనీ స్ట్రీట్లో చాలా ప్లేసులు ఉంటాయి. ఆ స్ట్రీట్లో మీరు తిరుగుతా నచ్చిన చోట ఆగి ఫోటోలు తీసుకుని ఇంకా మీరు బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా కేవ్స్ బట్ కాస్ట్లీ అంటున్నారు, కానీ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి కేవ్స్. సో మీకు నచ్చితే కనుక విజిట్ చేయండి పాండిచేరి వచ్చినప్పుడు ఫ్రెంచ్ కాలనీ అండ్ బీచెస్ని. ఇక్కడ రాక్ బీచ్కి దగ్గరలోనే ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది. ఫ్రెంచ్ కాలనీ ఫ్రెంచ్ అమ్మాయి. నువ్వు ఎదరు చూడమ్మా, ఫ్రెంచ్ అమ్మాయిని కాదు, ముందర ఎదరు చూడు. నీకు ఎదరున్నాయే కనపడవు, మళ్ళీ వెనకాల ఉన్నాయేమో అంతే. ఎదరడాడు.
ఫ్రెంచ్ కాలనీలో తిరగడం కంప్లీట్ అయింది. ఇప్పుడు మేము తినడానికి అని చెప్పి పాండిచేరిలో ఉన్న హైదరాబాద్ బిర్యానీకి వచ్చాం. పాండిచేరిలో ఉన్న హైదరాబాదీ బిర్యానీ. లెట్స్ గో ఇన్ సైడ్. ఇదే బిర్యానీ దమ్ము, హైదరాబాదీ దమ్. అరే నువ్వు ఎప్పుడు చేసావురా? సేమ్ వెయిటర్లో వేస్తున్నావు నువ్వు. నువ్వు రెస్టారెంట్ లో ఎప్పుడు పని చేసావు? ఎలా ఉందరా? బాగుందా? హైదరాబాద్ 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 బాగుంది. సూపర్. రెస్టారెంట్ కి 5 స్టార్. బాగుంది. ఇదే చర్చ్. చర్చ్ పేరేంట్రా? ఇది సాక్రెడ్ చర్చ్. సాక్రెడ్ చర్చ్. చర్చ్కి వచ్చు. బాగున్నదిరా. ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి నేను గాడ్ చైల్డ్. ఈ రోజు నేను గాడ్ చైల్డ్, దేవుడు బిడ్డ. ఏంట్రా అందరూ ఫోటోలు తీసేస్తున్నారు తెగ బాబోయ్. చర్చ్ కూడా మీ తాత కట్టించారని చెప్పకి నేనే కట్టిద్దామని నీడే కట్టించాడంట. లోపల భలే ఉందండి. చూద్దాం లోపలికి, ప్రేయర్ చేద్దాం లోపల. ఇది లోపల ఎంట్రన్స్ అనమాట. గట్టిగా అరితే కొట్టేస్తారని చెప్పి స్లోగా మాట్లాడుతున్నాను. కట్టేస్తారు లోపల. బాగుంది. చైల్డ్, మీ పేరేంటి? మీ పేరేంటి మిస్టర్? ఐఎమ్ మోహన్ మాథ్యూ. స్టీవ్ సాయ్. స్టీవ్ సాయ్. నీ పేరు? క్రిస్ట్. రామ్ కదరా నీ పేరు? క్రిస్ట్. సూపర్. చాలా పీస్ఫుల్, చల్లగా ఉంది. అండ్ చర్చ్ కూడా చాలా బాగుంది. ప్రభు లోపల చర్చికి అయితే ఫస్ట్ టైం రావడం. వచ్చేవాడు దగ్గర కేక్ కోసం మర్చిపోయావా? నేను ఇప్పుడు రాలేదు రా. వద్దు, మనకి ట్రిప్ అయితే ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది. అసలు ఏమైందంటే మధ్యాహ్నం భోజనం చేసాక ఖాళీగా ఉన్నా. ఖాళీ అంటే ఖాళీ కాదు. ఫస్ట్ చర్చికి వెళ్ళాం, తర్వాత మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళేసరికి బోట్ రైడ్కి వెళ్తే స్లాట్లు అయిపోయినాయి అన్నారు. చెప్పారు. ఇంకా తర్వాత ఇంకే స్లాట్లు ఖాళీ లేవు అనేసరికి తర్వాత ఇంకా వేరేది ఏంటది అరావళి గ్లోబ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. వెళ్ళేసరికి 5కి క్లోజింగ్ టైం అంట. అది క్లోజ్ అయిపోయింది. ఇంకా మా దరిద్రం పోగాక ప్రతి బీచ్ తిరుగుతా బయట వరకు వచ్చాం అనమాట. తిరిగిన ప్లేస్లే తిరిగాం. పొద్దున్న తిరిగిన ప్లేస్లే సాయంత్రం కూడా తిరిగాం. అది వేరే విధంగా. అలా వెళ్ళి వస్తే అది బీచ్ అని, అది ఆ ప్లేస్ అని, పొద్దున్న తిరిగిన ప్లేస్ అని అర్థమైంది. సో ఫైనల్గా మా ట్రిప్ ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తికి ఇంకో ఇతనే సన్మానం చేయబోతున్నాం. దట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్. మళ్ళీ కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.